మా స్నూపీ చూడండి ఒళ్ళో ఎలా పడుకుందో. ఏమ్మా నిద్ర సరిపోయిందా? హలో స్నూపీ, ఇటు సరిపోయిందా నిద్ర? ఇదిగో ఇదిగో చూసారా ఎలా పడుకుంటుంది, ఎలాగంటుందో చూసారా? అది మార్నింగ్ నుంచి మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిన తర్వాత అసలు ఇంకా లోకంతో సంబంధం లేదన్నట్టుగా మూలన పడుకునే ఉంటుంది. ఇంకా ఎంత పిలిచినా ఏం చేసినా అస్సలు సంబంధం లేదన్నట్టుగా పడుకుంటుంది. మళ్ళీ తను స్కూల్ నుంచి రాగానే ఇలాగ ఒళ్ళో ఎక్కి పడుకోవడాలో, తను నడుస్తుంటే కాళ్ళు పట్టుకుని ఎలా అడ్డాలో అలా చేస్తూ ఉంటుంది. అదిగో ఉయ్యాల ఊపలంట అలాగా. ఒక కుక్క పిల్ల ఉందంటే ఇంట్లో చిన్న పిల్లలతో సమానం కదండి. చూసారా అది ఎలా చేస్తుందను? ఉయ్యాల ఊపలంట అలాగా. స్నూపీ ఓకే ఓకే పట్టుకోవాలంట, చెయ్యి పట్టుకోవాలంట. నీ పని బాగుంది స్నూపీ. ఒకరేమో చేతులు పట్టుకోవాలి, ఒకరేమో ఉయ్యాల ఊపాలి. అదిగో అదిగో చూసారా ఎలా చేస్తుందో చూసారా? మార్నింగ్ నుంచి అసలు ఇంకా వీళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నట్టు పడుకుంది. అసలు ఇంత పిలిచినా ఏం చేసినా అని ప్రతిరోజు ఇలాగే చేస్తుంది. ఇంకా వీళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నట్టుగాని. కానీ చూసారా మళ్ళీ మా పాప స్కూల్ నుంచి రాగానే దీని అసలు ఎలాగుంటుంది. అదిగో చూసారా పళ్ళుతోటి ఎలాగ అంటుందో. అది ఏంటంటే ఆట అన్నమాట దానికి. చక్కగా పడుకుంది. అసలు షేకండ్లు ఇస్తుంది ఈ మధ్యలో బాగానే. ఇటు స్నూపీ స్నూపీ నిన్న ఉదయం కాదు, ఇందాక 4:30 టయానికండి ఇటువైపు గోడ వైపే చూస్తుంది. బుద్ధి మంత్రాల్లో కూర్చుని 2 కాళ్ళ మీదనే ఇంచుమించు అరగంట వరకు చూసింది. ఏంటబ్బా ఇది ఇలా చూస్తుందని ఎంత పిలిచినా రావట్లేదు. ఏముందా చూద్దామని చెప్పి వెళ్తే అక్కడ ఒక పావురాయి ఉంది. అది కదలట్లేదు, ఇది కదలట్లేదు. తర్వాత చూసి దాన్ని తోలుతున్నా సరే అది వెళ్ళట్లేదు. ఇదేమో అలాగే కూర్చుని చూస్తుంది. తర్వాత దాన్ని అలాగా కొంచెం బెదిరించిన తర్వాత అది వెళ్ళిన తర్వాత అప్పుడు వచ్చింది ఇది. దీనికి బర్డ్స్ అన్న నెక్స్ట్ చిన్న చిన్న కుక్క పిల్లలన్నా భలే ఇష్టం. కానీ ఊరుకోదండి, కుక్క పిల్లల్ని చూస్తుంది, వాటిని కూడా తిరుగుతుంది, వెంటనే వాటి మీద ఫైట్ చేయడానికి వెళ్తుంది. చిన్న చిన్న కుక్క పిల్లల మీద. మళ్ళీ పెద్ద కుక్కలు అంటే దీనికి చాలా భయం. చూసారా పెద్ద కుక్కలు ఇక్కడ ఉన్నాయంటే ఇదో కిలోమీటర్ అవతల ఉంటుంది, అంత భయం దీనికి. అదిగో